దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క కోడికను చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. ప్రత్యేకమైన పాటలు పాడడానికి సిస్టర్ కీర్తన గారు, నెహమ్యా గారు, సుబ్రహ్మణ్యం గారు ముగ్గురు ప్రత్యేకమైన పాటలు పాడడానికి సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు. ఈ కోడికను ప్రారంభిస్తుండగా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని అడుగుతున్నాం. ఉదయ కాలమున ప్రభా మేము స్తుతించి మహింపరచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభా ఉదయకాలం మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. నిలబెట్టుకుని ప్రభా తలంపులు మరియు ప్రభా తండ్రి సంసోను జీవితం నుండి మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రం. మరొకసారి మరొక తరుణం మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయం అందు దైవ సేవకుల్ని రెండంతల ఆత్మతో మా భద్రపరిచి ప్రభా నింపి నడిపించండి. మాతో సూటిగా మాట్లాడండి తండ్రి. పాడుతున్న పాటల ద్వారా నీ నామం మహింపరచబట్టుకు కృప చూపించండి. ఆరాధనని ఆత్మతోని సత్యమతో మేము ఆరాధించడానికి కృప చూపించండి. ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతము వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకులను తిరిగి రానున్నారు ఆరాధన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయం మొట్టమొదటిగా మన మధ్య ఉన్న సహోదరి కీర్తన గారు చక్కని పరిచర్య కళింగపట్నం ప్రాంతంలో జరిగిస్తున్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహింపరుస్తారు. ఉదయకాల మ్యూజిక్ క్లాసెస్ కూడా నేర్చుకుంటున్నారు. సో చక్కని పాట పాడి వినిపించవలసింది మనం చేస్తున్నాం. పైకి వచ్చి రండి. హల్లెలూయా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఏ రీతి స్తుతింతునో ఓ యేసునాథ దైవమా, ఈ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఈ రీతి స్తుతింతునో ఓ యేసునాథ దైవమా, ఈ రీతి వర్ణింతునో నీ ప్రేమ
కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరాలయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా ఈ రీతి స్తుతింతును ఓ యేసు నాథా దైవమా ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సెకండ్ పార్ట్ ప్రారంభించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మొదలు నెహెమ్యా గారు కూడా ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. సుబ్రహ్మణ్యం గారు కూడా పాడతారు. చాలా పాత పాట. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరము లంచనివాడా నాదు నజరేయుడా, తీరము దాటినవాడా నాదు గలిలేయుడా, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసు అనే పాట పాడుకుందాం. తెలిసిన వారు నాతో పాటు ఏకీభవించండి. స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలిలేయుడా, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలిలేయుడా, నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలిలేయుడా, వెదకి వెదకి నిలచేరితివి, వెంబడింపక పిలచితివి, వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడింపగ పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, రోత బ్రతుకును మార్చితివి, నీ
నీదు స్తుతినిగా చేసితివి. నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడనో యేసువా. నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడనో యేసువా. మహిమ నగరిని విడచితివి. మంటి దేహము దాల్చితివి. మహిమ నగరిని విడచితివి. మంటి దేహము దాల్చితివి. సకల సంపద విడచితివి. సకల సంపద విడచితివి. సేవకునిగా మారితివి. నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడనో యేసువా. నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడనో యేసువా. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా. ఎన్న తరమా నీ ప్రేమ. ఎన్న తరమా నీ ప్రేమ. సన్నుతించుచు పాడేదను. నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడనో యేసువా. నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడనో యేసువా. ఏ రీతి స్తుతింతునో ఏ రీతి సేవింతునో. నేరములంచని వాడా నాదు నజరేయుడా. తీరము దాటిన వాడా నాదు గలలీయుడా. నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడనో యేసువా. నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడనో యేసువా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మన వద్ద ఉన్న సుబ్రహ్మణ్యం గారు కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట పాడుకుందాం. సర్వేశ్వరా నీకే స్తుతి. సర్వం నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి. సర్వం నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. కన్నా తండ్రి నన్ను కొన్న తండ్రి. రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి నన్ను కొన్న తండ్రి. రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి. సర్వం నీకే ప్రభు. ఆధారము
సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. పరిగెత్తిన కొండ కోణల్లోన పచ్చని పచ్చికలో అండదండ కొండ కోన నీవే నా యేసు. పరిగెత్తిన కొండ కోణల్లోన పచ్చని పచ్చికలో కొండ కోన అండదండ నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. ఈశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చక్కని పాట పాడించిన సుబ్రహ్మణ్యం గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఒక పాట మరొకటి పాడుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం. ఓకే. ఒక ప్రత్యేకమైన పాట పాడితే దేవుని మహిమపరుద్దాం. కొత్త పాట మన రాజాని సన్నిధిలో రచించిన జాన్ గారు మళ్ళీ ఇంకో ప్రత్యేకమైన పాట ఒకటి రచించారు. ఆ యొక్క పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. మహిమపరుద్దాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితిలన్నిటినీ
సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చి వాడవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. పాడదమ్మా, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నీవు కరుణించగా కాదని వాడబడు, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నీవు సెలవీయగా కాదు కలుగునదేముంది, వాక్కును పంగా జరుగునదేమున్నదని పాడి దేవుని స్తుతిద్దాము. నీవు సెలవీయగా కలుగనిదేమున్నది, వాక్కును పంపగా జరుగనిదేమున్నది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేమున్నది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. స్తుతిద్దామా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. సంగమంతా కలిసి పాడదాం. కృప చూపువాడవయ్యా, కృప చూపు నీ పిల్లలకు, చూపువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా
నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. పడదమా? సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, సమయంలో మన పాస్టమ్మ గారు బ్యూలా జయరాజు గారు ముందుకు వచ్చి, ఓకే సంతోషం. కీర్తన గ్రంథము 90వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని 90వ కీర్తన అందరం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి. రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు. నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము. ఎంతవరకు తిరగక ఇందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ
ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన యాండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము. వారి కుమారులకు నీ ప్రభావం చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. దేవుడి పరిశుద్ధ వాక్యం మన అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. రెండు చేతుల ఆకాశం ఎత్తి మన ఊపిరి పీల్చుకున్నప్పుడు వదిలినప్పుడు యాహ్వే అని ఏ విధంగా మనం స్తుతిస్తున్నామో, నిరంతరము మనం స్తుతిస్తున్నామో దేవుణ్ణి స్తుతిద్దాం. ఆ విధంగా హోసన్నా జయం అంటూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయనే మన మార్గము, మన సత్యము, జీవము, రక్షణ, నిరీక్షణ, సంగీతము, సంతోషము, మన బలము, మనకు ఖడ్గముగా, కిరీటముగా, కవచముగా, కేడెముగా, మన కోటగా, ఆశ్రయముగా, శృంగముగా, మన సంపదగా ఉన్న మన ప్రభుని ఆరాధిద్దామా? రెండు చేతుల ఆకాశం దేవుని స్తుతిద్దాం. స్తోత్రయాగము చేద్దాం. మనం ఈరోజు బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. అబ్రహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, యాకోబుకు దేవుడు, ఈరోజు మనకు కూడా చాలిన దేవుడుగా ఉన్న దేవుడు. తరతరములకు ఆయన నివాస స్థలము నీవే అని వాక్యం ఈరోజు మనం చదివి ఉన్నాం కీర్తన గ్రంథంలో. తరతరములకు స్తుతి నందదగిన దేవుడు ఆయన మాత్రమే. కనుక రెండు చేతుల ఆకాశం వైపు దేవుని ఆరాధిద్దాం. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును. సాయంకాలం నైవేద్యంగా రెండు చేతుల ఆకాశం అయిపోద్ది. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. మీరు చెప్పకూడదు, భయపడదాం. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నీవే నీవే నా మార్గము, నీవే నీవే నా సత్యము, నీవే నీవే నా జీవము, నీవే నీవే నా రక్షణ, నీవే నీవే నా నిరీక్షణ, నీవే నీవే నా సంగీతము, నీవే నీవే నా సంతోషము, నీవే నీవే నా బలము. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నీవే నీవే నా ఖడ్గము, నీవే నీవే నా కిరీటము, నీవే నీవే నా కవచము, నీవే నీవే నా కేడెము, నీవే నీవే నా కోట, నీవే నీవే నా ఆశ్రయము,
శృంగము, నీవే నీవే నా సంపద. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరచును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరచును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరచును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరచును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా. స్తుతి సామాన్యం పలుకుదాం. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. రెండు చేతుల ఆకాశం అయిపోద్ది. దేవుని మహిమపరుద్దామా? ఆయన సేవిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన మహిమపరుస్తూ దేవుణ్ణి నిండి హృదయాలతో ఏక మనసు స్తుతిద్దామా? ఆయన సేవిస్తామని, నిన్నే ఆరాధిస్తామయ్యా. నీలో మునిగి తేలినప్పుడు మేము బందీం అయిపోయామయ్యా. నీ ప్రేమలో మేము మునిగి తేలినప్పుడు మేము బందీ అయిపోయామయ్యా. యేసయ్యా అంటూ దేవుని ఆరాధిద్దామా? యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. అవునయ్యా యేసయ్యా, ఆరాధింతును, స్తుతింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదు నేను వీడి ఉండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదు నేను వీడి ఉండేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను వీడని
యేసయ్యా. Holy Spirit, Lord, thank you for your presence. యేసయ్యా. రెండు చేతుల ఆకాశం అయిపోయింది. నేను మునిగి తేలాక నీ జీవమునే పొందా. నీలో మునిగి తేలాక నీ బందీనైపోయా. నీలో మునిగి తేలాక నీ చెడుదలనే పొందా. నీలో మునిగి తేలాక నీవు పొంగిపోయా. చెప్తాం, నీలో మునిగి తేలాక నీలో మునిగి తేలాక నీలో మునిగి తేలాక నీవు పొంగిపోయా. నీలో మునిగి తేలాక నీ జీవమునే పొందా. నీలో మునిగి తేలాక నే బందీనైపోయా. యేసయ్యా, 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 సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా, సేవింతును, ఆరాధింతును. యేసయ్య నామస్మరణ చేద్దామా. బందీనైపోయా. నీలో మునిగి తేలాక నా వల్ల కాదని నిన్ను వీడియుంటా. ఓ బందీనైపోయా. నీలో మునిగి తేలాక నా వల్ల కాదని నిన్ను యేసయ్యా, 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 దగ్గరగా చెప్పలు కొడితే మైండ్ పలుకుతాం. ఆయన సేవిస్తూ ఆయన ఆరాధిద్దాం. ఆయనలో మునిగి తేలి ఉప్పొంగిపోతాం, బందీనైపోదాం. ఆయనలో మునిగి తేలాక మనం విడుదల పొందాం. ఆయన మునిగి తేలాక ఉప్పొంగిపోయాం. ఆయన మునిగి తేలాక జీవమును పొందాం. ఆయన మునిగి తేలాక బందీనైపోయామని యొక్క స్టాండ్స్ పాడి దేవుని ఆరాధిద్దాం. నీలో మునిగి తేలాక నే విడుదలనే పొందా. నీలో మునిగి తేలాక నేను పొంగిపోయా. నీలో మునిగి తేలాక నే జీవమునే పొందా. నీలో మునిగి
యేసయ్యా యేసయ్యా. ఈ ఆరాధన దేవుని సంప్రదిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడిన మన తబిత గారు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీపిద్దాం, ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా అందరము ఏకీపిద్దాం. Holy Spirit, Lord, we worship you. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ఈరోజు మా స్తుతులపైన ఆసీనుడైన దేవా, మా స్తుతులను అందుకున్న దేవా నీకు స్తోత్రం అంటూ స్తోత్ర యాగము చెల్లిస్తూ దేవుని ఆరాధన సమర్పిస్తుంది. అందరం ఏకీపిద్దాం ప్రార్థనలో. హల్లెలూయా. వందనాలు ప్రభా, నా దేవా మీకే వందనాలు, నా రక్షక మీకే వందనాలు, సేవక మీకే వందనాలు ప్రభా యేసు మీకే వందనాలు. థ్యాంక్ యూ. ఆరాధనలో మీరు సహాయం దయచేశారు, వందనాలు ప్రభా యేసు మీకే. మమ్మల్ని ఆత్మ సత్య ఆరాధన సహాయం దయచేశారు, వందనాలు ప్రభా. మాతో మాట్లాడండి ప్రభా, మాట్లాడే దేవుడు ప్రభా యేసు, మాతో సూటిగా మాట్లాడండి. వాక్యం చెప్తుండగా అయ్యగారు మీరు ఆశ్రయించండి, దీవించండి, మాతో సూటిగా మాట్లాడి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు మీకే వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన ఇష్టం తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. హల్లెలూయా. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఈ విధంగా దేవుని ఆరాధించడం. ఉదయకాలం మిస్ అయిన సాయంత్రం మానక వచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. 2 ఆరాధనలు ఏదో ఒక ఆదివారం మనం తప్పనిసరిగా పాలు పొందడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఆదివారం ఉదయం కానీ సాయంత్రం కానీ అందరూ పాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఈ వాక్యం కొరకైన సమయం మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజా గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఓకే, దానికి ముందు ఒక సాక్ష్యం మనం విందాం. మన మొదటి నెహెమ్యా గారు సాక్ష్యం పంచుకుంటారు, అటు తర్వాత దైవ సేవకులు వర్తమానం పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ. ప్రభునామలో దేవుని సేవకులకు వందనాలు, సహోదరి సహోదరులకు అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, సాక్ష్య రూపంలో నా ప్రార్థన విన్నపం సాక్ష్యం చెప్పే ముందు ఒక మాట చదవాలనుకుంటున్నాను. దావీదు కీర్తన 105 అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనములలో ఆయన కార్యమును తెలియజేయడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన్ని కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఇది మరి దేవుడు నా యొక్క విశ్వాస జీవితంలో మరి అనుభవపూర్వకంగా దేవుని వెంబడించినప్పుడు ఆయన సన్నిధిలో నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. నిజంగా దేవుడు ఈ వాక్యంతో నాతో మాట్లాడాడు. అనుదినము ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవుడు అనేక మార్లు మన యొక్క విశ్వాస జీవితం నడుస్తున్నప్పుడు కృంగుదల, నిరాశ, చాలా ఒత్తిడులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన వాక్కుతో తన బిడ్డల్ని ఆదరించి లేవనెత్తాడు అనమాట. అలాగే నా జీవితంలో కూడా నేను అనేక మార్లు విశ్వాసం నడిచేటప్పుడు దిగులు పడినప్పుడు, ఒంటరితనం, నేను ఒక్కడిని ఏం చేయలేను అన్న భయము, భీతి వచ్చినప్పుడు దేవుడు తన వాక్యంతో అనేక మార్లు నన్ను ఆదరించి లేవనెత్తే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి చాలామంది అంటుంటారు, నాకు ఇప్పుడు 2 పిల్లలండి. ఒక బాబు అనమాట 21 ఇయర్, పాప ఇప్పుడు మా 18 కంప్లీట్ అయి 19లో అడుగు పెడుతుంది. నేను చూస్తే నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు, కానీ ఎవరు నమ్మరు అనమాట. ప్రజలో హల్లెలూయా. కాకపోతే అంటుంది, యెహోవాను వెతుకువారంట నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కల చేప పైకి ఎగురుదురు, వారు అలేక సమస్యలక నడిచిపోదురు, వారు ఎవరన్నమాట నూతన మగుద్దంట. కాబట్టి దేవుల్లో మనం ఆయనలో ఆనందిస్తే మన యవనాన్ని ఆయన నూతన పరుస్తాడు. మరి నా యవన ప్రాయంలో అడుగుపెట్టినప్పుడే 2002లో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. అప్పటి నుండి ప్రాక్టికల్గా నేను ప్రయత్నిస్తూ ఉంటాను యేసయ్యని వెంబడించడానికి.
మోకాళ్ళ ప్రార్థన జీవితం, మోకాళ్ళు పాటలు, మోకాళ్ళ వాక్యం చదవడం, ఇది నా యొక్క వ్యక్తిగత జీవితం యొక్క అనుభవం. కాబట్టి ఆయనలో ఆనందించాలంటే ఇది కూడా మీరు చేయడానికి ప్రయత్నించండి నాలా. హల్లెలూయా. సో నా సాక్ష్యం ఏంటంటే, మరి మా పాపకి మరి హెప్సిబా కుమారి మరి మమ్మల్ని ప్రేమించి ఈ రానున్న మార్చి 26వ తారీఖున వివాహ కార్యక్రమము. కాబట్టి ఎంగేజ్మెంట్లో ఎంతగానో కృప చూపించి ఆయన సేవకుల్ని, ఆయన బిడ్డలను నిలవబెట్టి ప్రభు ఎంతగానో ఆయన నా మహిమార్థమే జరిపించాడు. మరి రానున్న మార్చి 26వ తారీఖున మరి వివాహం. మరి రేపటి దినాన మరి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ వస్తాయి. అది దేవుని సేవకుల ద్వారా, అది ప్రార్థనాపూర్వకంగా రేపటి దినాన మరి దేవుని సేవకులకి ఇచ్చేసి తర్వాత అక్కడి నుండి ఆరంభం అన్నమాట. ఆహ్వానం రేపటి నుండి కార్డులు రానే ఉన్నాయి. ఆ తర్వాత ఆహ్వానం దేవుని సేవకుల ఇంటి నుండి స్టార్ట్ అవుద్ది. మరి కోల్కతాలో మాకు ముగ్గురు అక్కల్లో పెద్ద అక్క, వాళ్ళ అబ్బాయి, అమ్మాయి అక్కడే ఉన్నారు కోల్కతాలో. సో కొంతమంది మరి నేను పుట్టి పెరిగిన స్థలం అనమాట కోల్కతా. మరి రానున్న ఆదివారం నేను అక్కడే ఉండడం జరుగుద్ది. మరి మన చర్చిలో నేను ఉండను, కోల్కతాలోనే ఉంటాను. 11వ తారీఖు నా ప్రయాణం హౌరా. ప్రార్థన చేయండి, ప్రభు నా యొక్క ప్రయాణం అంతట్లో కృపనివ్వాలి, భద్రతనివ్వాలి, కాపుదలనివ్వాలి. 11కి వెళ్ళి మళ్ళీ 16వ తారీఖు మళ్ళీ నేను రావాలి. వచ్చిన రోజే మళ్ళీ నేను డ్యూటీకి కూడా అటెండ్ అవ్వాలి. 4 రోజులు సెలవులతో వెళ్తున్నాను. నా యొక్క ప్రయాణం అంతట్లో ప్రభు కాపుదలనివ్వాలని ప్రార్థించండి. మరి రేపు లాస్ట్ అనమాట పాప హెప్సిబాకి ప్రాక్టికల్స్. మళ్ళీ ఆ తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా అవుతాయి మార్చి 18 వరకు. 18 తర్వాతే పాపకు సెలవులు అవుతాయి. తన ఎగ్జామ్ విషయంలో ప్రార్థన చేయండి. మరి జాన్కి కూడా ఎగ్జామ్స్ అయిపోయి ఈరోజు వాడు వైజాగ్లో ఉన్నాడు, అందుకే ఈరోజు మరి చర్చిలో కనిపించలేదు. వాళ్ళ బావతో అక్కడ దేవుడు అక్కడ ఆరాధన చేశాడు. అలాగే మరి వారి ఫ్రెండ్ మరి జాన్ చిన్ననాటి స్నేహితుడు కార్తిక్, ఆ అబ్బాయి ఏదో ఎగ్జామ్స్ అంటే ఆ అబ్బాయితో కలిసి వెళ్ళడం జరిగింది నిన్న శనివారం సాయంత్రం. ఈరోజు దేవుడి సన్నిధిలో అక్కడ గడపడం జరిగింది. అలాగే నేను, నా కుటుంబము మరి ఆయన నామాన్ని ఘనపరచాలి, మహింపరచాలి, ముఖ్యంగా ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాలని నా ప్రార్థన, నా విన్నపం. సంఘం లో ఉన్న ప్రతి ఒక్క సంఘ సభ్యులకి నా యొక్క విన్నపం, సంఘ సేవకులకి భారం వహించి ఇంతవరకు నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఇక ముందు కూడా చేయాలని నా ప్రార్థన. దేవుడి యొక్క సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వారి కుమార్తె జీవితంలో దేవుడు కార్యం చేశాడు. సరైన సమయానికి వివాహం సంబంధం సమకూర్చి వచ్చే నెలలో వివాహం ఉంది కనుక ప్రార్థించండి, దేవుడు ఘనంగా జరిగించేలాగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం కొరకైన సమయం మన ఆత్మీయ తండ్రి మన సంఘ కాపరికి సామాన్య అప్పగిస్తూ అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన సాయంత్రకాలపు సమయం ప్రభునందు కూడి ప్రార్థించి పాటల ద్వారా ప్రశ్నించి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, అలాగే ప్రభు తన బిడ్డల పట్ల చేసిన కార్యాలను బట్టి కూడా మరి కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి, మరి ప్రార్థనా విన్నపము తెలియజేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దినము మన మధ్యకి మన మ్యూజికల్ క్లాసులో భాగంగా కీర్తన గారు వారి బిడ్డ మన మధ్యకి వచ్చారు. చప్పట్లు కూడా ఇచ్చి వారికి ఆహ్వానం తెలియజేద్దాం. వారు చక్కని పాట కూడా పాడారు. కాబట్టి సమయం ముందు ప్రభు వారికి ఇచ్చిన స్వరము దేవుడు ఇచ్చిన వరముగా మనం భావిద్దాం. మరి చాలామంది మాధుర్యంగా పాడారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మేము నామదాల్స్ మండలంలో సువార్త పర్యటనలో ఆనందమే ఉంది. దీనికి స్తోత్రం తెలియదాం. ఆ మాధుర్యమే నా ప్రభు అనే పాట పాడి వినిపించారు. ఒక పల్లె సీమలో ఒక అమ్మ. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. పల్లె సీమలు కూడా పట్టణానికి పట్టుకొమ్మలు. మరి చాలా పాటలు కూడా
మనం ఆత్మపై ముద్ర వేస్తుంటుంది. దానికి స్తోత్రం చెల్లిద్దాం. రాత్రి వేళ జీవదాత గురించిన కీర్తన నాకు తోడుగా ఉంటుందట. ఆమె చెప్పండి. మనం చేసిన ప్రార్థన కూడా తోడుగా ఉంటుంది. నెహెమ్యా గారి పట్ల మరి ఆయన 40 అన్నారు కానీ మనం 20 అనుకుంటున్నాను. అలాగే 70-80 మధ్యలో ఉన్న లోకేష్ సార్ గారు, ఆయన కూడా 20 కనిపిస్తారు. మన వయో వృద్ధుల యొక్క మీటింగ్ అయింది మన చర్చిలోనే గురువారం. వారు ఎవరు కూడా వృద్ధుల్లాగా అనిపించలేదు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. వారి పక్షిరాజు వల్ల అలయక రెక్కలు చాపి పైకి ఎగురుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు, అలయక పరిగెత్తుదురు. దానికి స్తోత్రం. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు కనుక మరి నన్ను తాతగారు అంటే మీ తాతగారా అంటారు. అంటే మా జూడీ గారితో షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే ప్రియమైన దేని బట్టి దేవుడు మరి దర్శించే దేవుడు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తాడు. కళానిజముగా కార్యాలు చేస్తుంటాడు. కొంతమంది వయో పరిమితి ఇంకా అవుతున్న కొలది కూడా ఇంకా ఎదురు చూడవలసి వస్తుంది. దేవుడు దేని కాలం ముందు చక్కగా ఉన్నట్టుగా నియమించే దేవుడు. దేనికి స్తోత్రం. ఇంతకు ఆరాధనలో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి బందీగా అయిపోవాలి. ఆమేన్. అలాగే దేవుని వాక్యంలోని మరి ఒక వ్యక్తి బందీ అయిపోయాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 13. అదేనమ్మా. ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. ఇంకో భాగం అనుకుంటాను. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రభువు రొమ్ము పైన ఆనుకున్నట్టుగా ఉంటుంది ఆ భాగం. 25. అతడు యేసు రొమ్మున ఆనుకొని వచ్చి చాలండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 23వ వచనంలో కూడా ఉంది. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని వచ్చిండాను. ఆమె చెప్పండి. ప్రభువుకి బందీ అవ్వడం ఏంటంటే ఆనుకోవడం, ఆలింగనం, హత్తుకోవడం. మా చిన్నతనంలోని ప్రభుబోధన బల్ల తర్వాత ఒకరికొకరు హత్తుకునేవారు. స్త్రీలు పురుషులు. ఇప్పుడు అంత టైం లేదు. ఇప్పుడు పవిత్రమైన ముద్దు పెట్టుకునేవారు, ఆలింగనం చేసుకునేవారు. ప్రభువైన యేసు అక్కడ రాయబడి 23వ వచనంలో ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. అనుకొనడం కాదండి, ఆనుకోవడం. అనుకుంటాం, అనుకుని కాదు, ఆనుకోవడం. ఆనుకున్న శిష్యుడు ఎవరంటే యోహాను. యేసుని ప్రేమించిన శిష్యుడు, యేసు చేత కూడా ప్రేమించబడిన శిష్యుడు. ఇరుపక్షాలు కూడా ఉండాలి. కనుక ఆయన ప్రభువు అయిన యేసుక్రీస్తుని రొమ్మున ఆనుకున్న శిష్యుడు. దేనికి స్తోత్రం. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు చేత యేసుని ప్రేమించాడే యోహాను ప్రేమించాడు యేసు. దేనికి స్తోత్రం.
అంటే యేసుపై ఆనుకోవడం. ఇంకో రకంగా లోతుగా వెళ్తే వాక్యంపై ఆనుకోవడం. యోహాను ఆయన ఎన్ని గ్రంథాలు రాశాడు? 1 సువార్త, 2వది పత్రికలు 3 రాశాడు. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యోహానే రాశాడు. ఇంచుమించు 5 గ్రంథాలు రాశాడు. బైబిల్లో 66 గ్రంథాల్లోనూ 5 గ్రంథాలు రాశాడు. 5 గ్రంథాల్లో కూడా దేని మీద బేస్ చేశాడంటే వాక్యం మీదే. ఎలా చెప్పగలంటే యోహాను సువార్త 1:1 చూడండి. యోహాను 1:1 అది కంటతో వచ్చి ఉంటుంది మీకు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే, దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే. అంటే ఏంటి? వాక్యాన్ని ప్రస్తావించాడు. మిగతా సువార్తలు రాశారు మత్తయి, మార్కు, లూకా. వాళ్ళు వాక్యం మీద ప్రస్తావించలేదు. వాక్యం మీద ప్రస్తావించిన వ్యక్తి ఎవరంటే యోహాను. సువార్తలో రాశాడు, పత్రికలో కూడా అదే రాశాడు. చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆది నుండి నేను ఏది చూచితునో, ఏది తాకి చూచితునో, ఏది నిదానించి కనుగొంటునో. చదవండి, వాక్యం తెరిచి చదవండి. చూడండి, జీవవాక్యం అని గురించి. ఆది నుండి ఏది ఉంది, ఏది విన్నాము, ఏది కనులారా చూసాము, ఏది నిదానించి కనుగొన్నాము, మా చేతులు దేన్ని తాకేయో అది మాకు తెలియజే, అది మాకు కాదు, మీకు తెలియజేస్తున్నాను. ఎవరు రాశారు ఇది? యోహాను రాశాడు. పత్రికల్లో కూడా వాక్యమే, సువార్తలో కూడా వాక్యమే. అలాగే ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం వాక్యాన్ని ప్రస్తావించాడు. ఆయన దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యాన్ని గూర్చి తన చూచినంత మట్టుకు సాక్ష్యం చూసారా? 3 కూడా వాక్యం మీద ప్రస్తావన. యోహాను ఎన్ని గ్రంథాలు రాశాడు? యోహాను ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. బాప్తిస్మిచ్చే యోహాను కాదు. బాప్తిస్మిచ్చే యోహాను వేరు, యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన యోహాను వేరు. యోహాను ఎన్ని గ్రంథాలు రాశాడు? 1 యోహాను సువార్త, మరి 3 పత్రికలు రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. తర్వాత ఏంటంటే ప్రకటన గ్రంథం. ఈ 5 గ్రంథాలు రాశాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. దేనిపై ఆయన ప్రస్తావించాడంటే వాక్యం. అంటే యేసుపై ఆనుకోవడం, యేసు రొమ్మున ఆనుకోవడం అంటే ఆయన వాక్యం పైన ఆనుకోవాలి. ఆమె చెప్పండి, ఆయన వాక్యం పైన మనం ఆనుకోవాలి. అందుకోసమే న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం ఉదయకాల సమయం కూడా యవన సేవకులు మరి ఈయన గురించి ప్రస్తావిస్తూ వేరే టాపిక్లో మాట్లాడారు. 16:26 న్యాయాధిపతి గ్రంథం 16:26 న్యాయాధిపతి గ్రంథము 16వ సంసోను తమ చేతులను పట్టుకున్న బంటుతో ఇట్లా, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడుము, నేను ఏం చేస్తాను? స్తంభాలపైన ఆడుకుంటాడు. ఏ గుడి అది? దేవుని గుడి కాదండి, దాగోను దేవత గుడి. పుట్టుకతోనే నాజీని చేయబడిన వ్యక్తి ఎవరు? సంసోను. ఆయన తల వెంట్రుకలు తీయబడలేదు. ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు. ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు మాకు న్యాయాధిపతులను పుట్టించండి, రక్షకులను పుట్టించండి అంటే దేవుడు పుట్టించాడు. దాంట్లో ఒక న్యాయాధిపతి ఎవరు? సంసోను. ఆయన మరి ప్రతిష్ఠ ఏమైంది? ఆయన ప్రత్యేకత ఏమైంది? ఆయన వ్రతం ఏటైంది? పుట్టుకతోనే నాజీరు చేయబడిన వ్రతం ఏంటైంది అంటే ఆయన దేనిపై అనుకున్నాడంటే దేవుడిపై అనుకోకుండా దిలీలా పైన అనుకున్నాడు. దిలీలాని వేశ్య పైన అనుకున్నాడు. తద్వారా ఎక్కడికి వచ్చిందండి? దేవాలయంలో ఉండవలసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దేవతాలయంకి వెళ్ళిపోయాడు. అక్కడికి ఏంటి? అప్పటికే కళ్ళు
పీకివేయబడ్డా, తల గొరిగించబడ్డాది. తనలో ఉన్న ఆత్మ ఎడబాసిపోయిందని తనకే తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాడు. చివరికి ఏంటంటే ఒక బంటు సాయంతో అయ్యా గుడిసెలతో కట్టేశారు, బంధించారు. అప్పుడు దేవతాలయంలో దాగోను దేవతా గుడిలోని ఆ స్తంభాలకి ఏం చేశారండి, ఆనుకోవడానికి బంటు సహాయంతో వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అంటే తను నామకార్థం వ్యక్తిగా అయిపోయాడండి. ఆచార భక్తి అయిపోయింది. తన భక్తి ధైర్యం పుట్టించే భక్తి కాలేదు. అందరూ ఆమెను చెప్పండి. యోబు భక్తి ధైర్యం పుట్టించి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా? ధైర్యాన్ని పుట్టించింది కాబట్టి నిలబడ్డాడు. ఆయన రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. ఈయనేం చేశాడు? తన వ్రతాన్ని పాడు చేసుకున్నాడు. కనుక ఈ సమయం ముందు మనం దేవతలపైన ఆధారపడడం కాదు, స్తంభాలపైన అనుకోవడం కాదు. చాలామంది చర్చకొస్తారు, ముందేం చూస్తారు? కుర్చీ చూస్తారు, పైన ఫ్యాన్ చూస్తారు, ఇంకెక్కడ స్తంభం ఉందో అక్కడ చూస్తారు. స్తంభం అనుకుంటే నిద్ర పూనుకుంటారు. మనం దేనిపై ఆనుకోవాలండి? దేవుడిపైన ఆనుకోవాలి. దేనికి స్తోత్రం తెలియదు. ఈ సంస్థను దేవుడిపై ఆనుకోవలసిన వ్యక్తి దెలీలాపై ఆనుకున్న కారణం బట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలని ఆనుకున్నాడు. కనుక ఒకసారి మన భక్తి భయంతో కూడిన భక్తిగా ఉందా? ధైర్యాన్ని పుట్టించే భక్తిగా ఉందా? నిరీక్షణ ఇచ్చే భక్తిగా ఉందా? నిరాశను కలిగించే భక్తిగా ఉందా? ఆవేదన కలిగించే భక్తిగా ఉందా? ఒకసారి మన భక్తి జీవితాన్ని చెక్ చేసుకోవాలి. కాబట్టి ఆచార నామకార్థ భక్తికి మనం ఏం చేయాలి? స్వస్తి చెప్పదాం. ప్రభు ఇచ్చే సంవత్సరం ఏం చేయాలంటే నిజమైన భక్తి ఏదనగా దానికి స్తోత్రం తెలుద్దాం. దిక్కులేని పిల్లలను విధవరాండ్రిని వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నాను. ఎవరో కాపాడరు, మళ్ళీ మనం కాపాడుకోవాలి. ఎవరో కట్టుకోవడానికి మనల్ని మనం కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకోవాలి. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలు ఒకసారి ఆలోచించేది. యేసు రొమ్మును ఆనుకున్న వ్యక్తి యోహాను. ఆయన ప్రకటన గ్రంథం రాశాడు. దేనికి స్తోత్రం. జరిగింది కాదు, జరుగుతుంది కాదు, జరగబోయే విషయాలు రాయగలిగాడు, దర్శనాన్ని చూడగలిగాడు. అది ప్రజలకు చాలా మార్గదర్శకంగా అయ్యింది. దేనికి స్తోత్రం. నెక్స్ట్ సమూయేలు రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? సమూయేలు రాసిన 2వ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. సౌలు తన ఈటి మీద ఆనుకున్నాడు. ఈటి విసురుట్లో నేర్పరే. సౌలు ఈటికి దావీదు దొరకలేదు. ఈటి వేసాడంటే అయిపోయాడని లెక్కే. అయితే సౌలు ఈటికి దావీదు దొరకలేదంటే దేవుడి యొక్క కాపుదల ఉంది. అమ్మని చెప్పండి. అయితే సౌలు దేని మీద ఆనుకున్నాడు? సౌలు ఎవరు? ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. సౌలు దేని మీద ఆనుకున్నాడు? ఈటి మీద ఆనుకున్నాడు. పేతురుతో కూడా వేసే చెప్పాడు, నువ్వు నీ వరంలో నీ కత్తిని పెట్టుకో. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు. నిజంగా ఒక రకంగా యేసు ప్రభువుని కాపాడడానికి ఏం చేశాడు? కత్తి తీశాడు, చెవు నరికి, పేక నరకపోయి చెవు నరికేశాడు. అంతే. ఎప్పుడు చెడు చేస్తాడు అనుకున్నాడు, కానీ ఏమన్నాడండి? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మన ఈటి మీద ఆనుకున్నాడు. కనుక ఈటి దేనికి అంటే అక్కడ అల్లుడని చూడలేదు. అర్థమైందండి? అసూయతో సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అంటే విసపు చూపు చూపాడు. కనుక ఈ సమయం ఉంది. ఈరోజు ఈటి మీద ఆనుకోవడం,
పగ మీద ఆనుకోవద్దండి, ద్వేషం మీద ఆనుకోవద్దు, అపకారం చేయాలని ఆనుకోవద్దు. దేనికి స్తోత్రం తెలుద్దాం. అపకారికి కూడా ఉపకారం చేసే యేసుక్రీస్తు నైజం మనం కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం. దేనికి స్తోత్రం. దావీదు ఏం చేసి సౌలు కుమారుడిని ప్రేమించాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. అంటే శత్రువుకి సైతం కూడా ప్రేమించే మనసు యేసు యొక్క మనస్సు. దేనికి స్తోత్రం తెలుద్దాం. కనుక ప్రియమైన దేన్ని బిడ్డారా, మనం పగకి స్వస్తి చెప్పుదాం, అసూయకి స్వస్తి చెప్పుదాం, ద్వేషానికి అపకారానికి స్వస్తి చెప్పుదాం. ఏం చేద్దాం? ప్రేమకి నాంది పలుకుదాం. ప్రభు ఇచ్చే సంవత్సరం అమని చెప్దాం. ఆత్మఫలంలోనే ఫస్ట్ వన్ ఏంటి? ప్రేమ. ఎన్ని ఫలాలు? ఆత్మఫలం ఏమనగా 9. ఫలం ఒకటే, తొనలు 9. దాంట్లో ఒక తన ఏంటండి? ప్రేమ. ప్రేమ కలిగి ఉందాం. దేనికి స్తోత్రం తెలుద్దాం. అంటే ఫస్ట్ దేని మీద ఆనుకున్నాడండి? ఎవరు? సంసోను దేని మీద అనుకున్నాడు? స్తంభాల పైన ఆనుకున్నాడు, వేసిన దేవతా స్తంభాల మీద. రెండవది ఏం చేశాడు? సౌలు ఈటి మీద ఆనుకున్నాడు. యోహానైతే యేసు రొమ్మున ఆనుకున్నాడు. మనం దేని మీద ఆనుకున్నాం చూద్దాం. యోబు కలిగిన శోధనలోని స్నేహితులు ఏం చేయాలంటే ఆదరించి ధైర్యపరచవలసిన వాళ్ళు. దాంట్లో ఒకడు. యోబుకి స్నేహితులు ఎంతమంది? యోబుకి స్నేహితులు చెప్తారు. 3. ఎవరు యోబుకి స్నేహితులండి? ఎలీఫజ్, బిల్దద్, జాఫర్. ఇంకొక వ్యక్తి కూడా ఆడాడు. ఎవరు? ఎలీహు. దాంట్లో బిల్దద్ అంటాడు చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 15 వచనం. 8-15. మూడోదిగా చూస్తే తన ఇంటి మీద ఆనుకొనగా దేవుడు. ఆమె చెప్పండి. అయ్యా, దేవుడే సాక్ష్యం. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం ఆశ్రయించుకున్నవాడు, ఆస్వాదించబడినవాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అపవాది సాక్ష్యం ఇచ్చాడు. అయితే స్నేహితులు ఏమంటున్నారు? నువ్వు దేని మీద ఆనుకున్నావు? నీ కలిగిన ఇంటి మీద ఆనుకున్నావా? అది నిలవదని అన్నారు వాళ్ళు. నిజంగా ఆ ఇంటి మీద ఆనుకోలేదు, దేవుడి మీద ఆనుకున్నాడు కాబట్టి రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. చాలామంది ఇంటి మీద ఆనుకుంటారు. ఇల్లు లేనప్పుడు ఇల్లు అంటారు. ఇల్లు ఇచ్చిన తర్వాత ఇల్లు వదలరు, చర్చికి రారు. పిల్లలు లేనప్పుడు పిల్ల అంటారు. పిల్ల ఇచ్చిన తర్వాత పిల్లలను పట్టుకుని వాళ్ళు రారు, పిల్లలను కూడా పంపించారు. విచారకరం అండి. అసలు ఆలోచించేద్దాం. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదని యెహోషువ తీర్మానం మనం కలిగి ఉందాం. దానికి స్తోత్రం. చాలామంది ఎవరు దేవుడి మీద నమ్మకం తక్కువ, వారి మీద వారికి నమ్మకం ఎక్కువ. చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది కాదండి, దేవుడి మీద నమ్మకం ఉంచండి. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉందంటాడు. దానికి స్తోత్రం. దేవుని నమ్ముకుంటే మౌనంగా ఉంటాను. దేవుని నమ్ముకోకుండా ఇంకేమైనా పరిస్థితులపై నమ్ముకుంటే అది నిలవదట, బైబిల్ చెప్తుంది. దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి మనుషుని పైన ఆనుకోవడం కాదు, రాజులపైన ఆనుకోవడం కాదు. ఆనాడు ఎద్దురా రాజులను ఆశ్రయిస్తే, రాజులను ఆశ్రయించడం నాకు సిగ్గుగా ఉందంటాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి వారి ప్రయాణంలోని దేవుని హస్తం తోడుగా ఉంది. తనకి తన చిన్నవారికి తోడుగా ఉంది హస్తం. జరగబోయే పెళ్ళిలో అవ్వచ్చు, వెళ్ళబోయే ప్రయాణములు అవ్వచ్చు, మీరు తలపెట్టే మీ బిడ్డల యొక్క వివాహాలు అవ్వచ్చు, వివాహ సంబంధాలు అవ్వచ్చు, ఏదైనా కూడా దేవుని హస్తం తోడుగా ఉండాలి. అంటే ఎవరిపై ఆనుకోవాలండి? దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే పరమగీతంలో సొలొమోను అంటారు. పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనం. పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనం. ఏమని?
పాస్టర్ గారు చదివింది కరెక్టే, మీరు తీయాలనేసి చదవాలని. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గంలో వచ్చిన దేవతే. ఈ పరమగీతం అనేది ఏంటంటే ప్రేమ పాట. ప్రేమికులు, ప్రియుడు యేసుక్రీస్తు, ప్రియురాలు సంఘం. దీని ఏమంటుంటే లవ్ సాంగ్, సాంగ్ ఆఫ్ సాల్మన్ అంటారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది ప్రేమ పాట. ఆ షోలమిత్ అంటది ఏమని అంటే చదువుతుంటే 8వ అధ్యాయం, తన ప్రియుని మీద ఆనుకుని. ఏ మార్గం అండి? హైవే కాదండి, అరణ్య మార్గం, ఎడారి మార్గం, లోయల మార్గం, శ్రమల మార్గం, ఇరుకు మార్గం, అర్థమైందండి, మెరక మార్గం, ఎత్తుపల్లాల మార్గం గుండా దేవుడు అనుమతించినప్పుడు ఆ అనుమతంలో వెళ్ళాలి. మన సీనియర్ సిటిజన్స్లో కూడా చెప్పడం జరిగింది. దేవుడు లోయల్లో నడిపిస్తాడు, మెరక మీద నడిపిస్తాడు. ఏ మార్గం కూడా నడిపిస్తే మనం దేవుడు కాపుదల ఉంటుంది. ఆమెను చెప్పండి. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే అంటే అరణ్య మార్గమున ఉంది ఇప్పుడు ప్రస్తుత సంఘం. ఆమె చెప్పండి. అరణ్య మార్గమున వచ్చింది ఇప్పుడు. అరణ్య మార్గంలో ఉంది సంఘం. అమ్మా, సేవకుడు ఎక్కడ ఉన్నాడండి? శ్రమల మార్గంలో ఉన్నాడు. సంఘం ఎక్కడ ఉందంటే శ్రమల మార్గం ఉంది. సువార్త ప్రకటన జరగడం లేదు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించేద్దాం. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గంలో వచ్చిన దేవతే. సంఘం అరణ్య మార్గం గుండా ఉంది. అయినప్పుడు కూడా ఎవరి మీద ఆనుకోవాలండి? తన ప్రియుని మీద ఆనుకోవాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆనుకుందాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అనుకోవడం కాదు, ఏం చేద్దామండి? ఆనుకుందాం. ఆనుకుందాం. మరి ఏం పూనుకుందాం. అది చర్చ నిర్మాణం అవ్వచ్చు, మందిరానికి స్థలం అవ్వచ్చు, అర్థమైందండి, ఓల్డ్ ఏజ్ హోమ్ అవ్వచ్చు, ఆర్ఫనేజ్ హోమ్ అవ్వచ్చు. ప్రభు ఈ సంవత్సరం మనకు తప్పక దయచేయనుగాక. హల్లెలూయా. మనకైతే అసాధ్యం, దేవునికి సాధ్యం. నమ్మ ప్రతివానికి సాధ్యం. అడిగితే అది పొందుకుంటాం. మనం పొంది ఉన్నామని నమ్మి ఉన్నాం. అడిగి పొంది ఉన్నామని నమ్మాలి. కొంతమంది ప్రార్థన కూడా ప్రభు మేము అడిగి పొంది ఉన్నామని నమ్ముతున్నామని ముగిస్తున్నారు. మీ విశ్వాసం గొప్పది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ సంఘం దేవుని పైన ఆనుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు రాకడికి సాదృశ్యంగా ఉంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ 40 దినాలు కూడా మన అంశం ఏంటంటే గతంలో ప్రార్థన, ఇప్పుడు ఏంటంటే రాకడి గురించి అంశం. రాకడి మర్చిపోయారు చాలామంది ఈ యాంత్రిక యుగంలో. యేసుప్రభు ఎప్పుడు వస్తాడు? 2000 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి వింటున్నాను అని చాలామంది అలసిగా తీసుకుంటున్నారు. సిద్ధపడడం లేదు. రాకడి కొరకు సిద్ధపడడం లేదు, మరణం కొరకు సిద్ధపడడం లేదు. విచారకరం. గత విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక సంఘం ఏం చేయాలండి? ప్రియుడి కోసం కనిపెట్టాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. 5వదిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, అది నేను చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే యాకోబు చదవాలి. 11:21 హెబ్రీ గ్రంథం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం ఉందంటే, అవసానం అంటే ఏంటంటే చివరి దశలో
ఆయన కుమారుల్లో ఉంటే యాకోబు కుమారుల్లో యోసేపు కూడా ఉన్నాడు, 11వ కుమారుడు. ఆ కుమారులకి మనవళ్ళు కూడా ఆస్వాదించి తన దేని మీద ఆనుకున్నాడంటే తన చేతి కర్ర పైన ఆనుకున్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆనుకోవడమే కాదండి, ముసలి వాళ్ళు ఏం చేస్తారంటే ఆనుకుంటారు చేతి కర్ర పైన. శాసపేటలో 90 సంవత్సరాలు దాటింది సూరయ్య అని ఒక ఆయన చర్చికి, ఇంటి నుంచి చర్చికి ఏ ఆధారం లేకుండా వచ్చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచించారు. యాకోబు తన అవసాన కాలం ముందు ఏం చేశాడంటే చేతి కర్ర పైన ఆనుకునడమే కాదండి, అక్కడ ఏం చేసి చదవండి పూర్తి సెంటెన్స్, దేవునికి నమస్కారం చేశాడు. అందరు చప్పుడు కూడా దేవుని నామాన్ని కనపరచు. అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ వయసులో కూడా ఏం చేశాడంటే కర్రపై అయితే వయసు బట్టి కర్రపై అనుకున్నాడు, కానీ దేవునికి నమస్కారం చేశాడు. చాలామంది నిండారుగా ప్రజలు చెప్తున్నారా, వందనాలు చెప్తున్నారా, షాలోం అంటున్నారా, మరణాత అంటున్నారా. సంఘానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది, అది మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నారా. యాకోబు ఒంటరివాడు అయిపోయాడు. తన అన్న తన భార్యని పిల్లల్ని చంపుతాడు, చేసింది మోసం అని తెలిసి ఏం చేశాడండి, రాయిని తలగడగా చేసుకొని ఆయన ఏం చేశాడు, ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేసుకున్నాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆ మోకాల ప్రార్థన యాకోబుని ఏం చేసింది, ఇశ్రాయేలుగా మార్చిందండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. కనుక యాకోబులాగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను మారుస్తాడు. ఇశ్రాయేలుగా నీ యుక్తి నీ మోసం పోవును గాక. నీలో ఏం కావాలంటే ప్రార్థనా జీవితము స్థిరపరచబడును గాక. హల్లెలూయా. యేసు రొమ్మున ఆనుకున్న వ్యక్తి ఏ విధంగా 5 గ్రంథాలు రాయగలిగాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. జరగబోయే విషయాల కోసం కూడా రాయగలిగాడు. అలాగే ఆనాటి అబ్రహాము రొమ్మున ఒక వ్యక్తి ఆనుకున్నాడు. ఎవరు? ధనవంతుడి దగ్గర ఎంగిలి మెతికిలి తిన్న వ్యక్తి. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలు ఒకసారి ఆలోచించేద్దాం. అక్కడ మన అంచనా మారిపోయింది. అక్కడ ధనవంతుడు అబ్రహాము రొమ్మున లేడు, లాజరు పాతాళంలో లేడు. కనుక మనం దేని మీద ఆనుకుంటున్నాం ఒకసారి ఆలోచించేద్దాం. ఈటిపైన ఆనుకుంటున్నావా? దేని మీద ఆనుకుంటున్నాం మనం? లేకపోతే దేవత గుడిలపైన ఆనుకుంటున్నావా? మూడవది ఇంటిపైన ఆనుకుంటున్నావా? లేకపోతే ప్రియుడమైన యేసుక్రీస్తు పైన ఆనుకుంటున్నావా? ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రార్థన పైన మనం ఆనుకుంటున్నామా? దేవుడు అలాగే చేతి కర్ర పైన కాదండి, దేవుని పైన ప్రార్థన పైన నమ్మకం ఉంచుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది అంటే ఏంటంటే మౌనంగా ప్రార్థన చేస్తుంది. నేను ప్రార్థన చేశాను, జవాబు ఏమిస్తున్నాడని కనపడతాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు రొమ్మున ఆనుకున్న యోహాను వలె చివరికి ఒక మాట యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఆ మాట మీకు చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, 26:3. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నావు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతుంది. అందరూ ఆమె చెప్పండి. దేవుని పైన ఆధారపడితే ఎవరి మనస్సు అంటే ఎవరి మీద? యేసు ప్రభు మీద ఆనుకున్నాం వారిని దేవుడు ఏం చేస్తాడట? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. ఆమెను చెప్దాం. కాబట్టి మనం దేవుని మీద మన మనస్సు దేని మీద ఆనుకోవాలండి? సంస్థానం వల్లే దళిల పైన ఆనుకోవడం కాదు, స్తంభాల పైన ఆనుకోవడం కాదు,
ఈటిపైన ఆనుకోవడం కాదు, ఇంటిపైన ఆనుకోవడం కాదు, పగపైన ద్వేషం పైన ఆనుకోవడం కాదు, నామకార్థ జీవితం పైన ఆనుకోవడం కాదు. ప్రియుడైన యేసుక్రీస్తుపై ఆనుకుందాం. అరణ్య మార్గమైన అది ఎలాగంటే సంతోషంగా ఉంటుంది. దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. చేతి కర్రపై ఆనుకోవడం కాదు, కానీ ప్రార్థన పైన ఆనుకుందాం. వందనము చెప్పాడు, నమస్కారం చేశాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. గుడారంలో ఉండి పునాదిగల పట్టణం కొరకు ఆయన ఎదురు చూచాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. అలాగే ప్రభువు మీద మనం ఆనుకుందాం. వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. దానికి స్తోత్రం తెలియదు. లీలా గారు రాయ్పూర్లో ఉన్న ఒక వ్యక్తి వారి యొక్క తమ్ముడు అవుతాడు. తమ్ముడేనా? శ్రీని గారు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ప్రార్థన చేయించారు. ఆయనకి విశ్వాసం ఉందో లేదు, కానీ ఈమెకి విశ్వాసం ద్వారా ఆయనకి చేయించి ఫోన్లో ప్రార్థన చేయించింది. ఆయన హాస్పిటల్కి డిశ్చార్జ్ అయిపోయాడు. ఏ స్టంటు లేదు, ఏమీ లేదు. ఇతరుల విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. గమని చెప్దాం. తల్లి విశ్వాసాన్ని బట్టి బిడ్డ, తల్లి పత్యం బిడ్డకి ఆరోగ్యం. అలాగే ఇతరుల విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడి కార్యాలు చేస్తాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. ప్రభు పైన మన మనసు దేని మీద ఆనుకుందాం అంటే, ప్రభు పైన ఆనుకుంటే దేవుడి కార్యాలు చేయడం మొదలు పెడతాడు. మనం యేసు రొమ్మున ఆనుకుంటున్నామా, దేనిపై ఆనుకుంటున్నాం ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రభుపై ఆనుకోవడానికి మనకు ముందుకు వద్దాం. ప్రభు వచ్చే ఆగమనానికి మనం ఎదురు చూద్దాం, సిద్ధపడదాం. ప్రభు కొరకు సాక్షాత్తంగా ఉందాం. ప్రభు వస్తే విడువబడ్డం కంటే ఎత్తబడ్డంకి సిద్ధపడదాం. విడువబడితే బాగుఘోరం. కాబట్టి దయచేసి విషయాన్ని గమనించాలని, ఈ వాక్యం మన జీవితంలో ప్రభావితం చేయాలని కోరుతూ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఉపదేశాన్ని దీవించుగాక. ఆమేన్. ఎనిమిది అయింది కాబట్టి అనౌన్స్మెంట్స్. రేపు సాయంత్రం జోసఫ్ కాన్వెంట్ దగ్గర రాయ్ నగర్లో జ్ఞాపకార్థ కూడిక విజయ వారి మామగారు రాజారావు గారు జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. మరి వచ్చిన వారికి వారు టిఫిన్స్ సిద్ధపరుస్తున్నారు. మనకు ఆహ్వానం తెలియజేశారు. రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మంగళవారం రామలక్ష్మి గారి ఇంటి దగ్గర 6వ శ్రేల కూడిక. అలాగే శుక్రవారం సాయంత్రం ఇక్కడ ఉండదు, మరి సెయింట్ పాల్ స్కూల్ ఆడిటోరియంలోని హోల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. మరి మే నెల వరకు ఉండదు కాబట్టి 40 దినాల ప్రార్థన వల్ల మరి తప్పనిసరిగా అందరూ కూడి రావాలని మనం చేస్తున్నాం. అలాగే దేవుని సేవకులు ప్రభు చిత్తంలో కూడా మరి కొందరు రానే ఉన్నారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు పాలు పంపులు పొందాలి. ఆదివారం ఉదయం 10 గంటలకి మరి సెయింట్ పాల్ స్కూల్ ఆరాధన, సాయంత్రం ఇక్కడ ఆరాధన ఉంటుంది. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఇప్పుడు కానుకల కొరకు సమయం. కానుకలు సిద్ధపడి వచ్చిన వారు సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం.